హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీ అండి. ఈ స్నాక్ రెసిపీ చూసిన తర్వాత చాలామందికి అనిపిస్తుంది ఇన్ని రోజులు ఈ విషయం తెలియక ఎంత కష్టపడ్డామా అని. ఎందుకంటే అంత సింపుల్‌గా ఈ రెసిపీ ఉంటుందండి. అండ్ అందరికీ కూడా చాలా ఇష్టమైన రెసిపీ ఇది. ఇప్పుడు ఈ రెసిపీ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ కప్ దాకా మైదా వేసుకోవాలి. అలాగే దీంట్లోకి టేస్ట్ ఎంతగా సాల్ట్, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వాము తీసుకొని ఇలా చేతులతో బాగా నలుపుకొని వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఇక్కడ వేడి చేసింది యాడ్ చేస్తున్నానండి, చాలా క్రిస్పీగా రావడానికి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ పిండిని చేతులతో రబ్ చేస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ స్నాక్ రెసిపీ అండి. చూడండి, ఇలా బాగా రబ్ చేసుకుంటూ పిండినంతా కూడా ఒకసారి ఇలా చేతితో తీసుకొని చూసామంటే కూడా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా కూడా మనం పిండిని ముందుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా ఈ పిండిని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది మరీ మెత్తగా కాకుండా మరీ హార్డ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా కూడా ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండేలా ఈ పిండిని ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం వేసేసుకొని నేను ముందుగానే ఇక్కడ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాండి. ఒక 3 మీడియం సైజ్ పొటాటోస్ ఇలా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మెత్తగా మనం కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ ఎంతగా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని కాస్త నిమ్మరసం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈలోపు మన పిండి కూడా చక్కగా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా మరొకసారి బాగా నీట్ చేసుకొని మనం చిన్న చిన్న బాల్స్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా మనం పొడి పిండి చల్లాల్సిన అవసరం లేదండి. మనం ఎందుకంటే ఇందులో ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి మనకి చక్కగా రోల్ చేసుకోవచ్చు. ఇలా పల్చగా మనం ఒక పెద్ద చపాతీలా దీన్ని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనకి స్క్వేర్ షేప్ వచ్చేలా కూడా ఈ ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్సెస్ పిండి అంతా కూడా తీసేసుకోవాలండి. ఇలా ఎక్సెస్ పిండి అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలోకి మనం చిన్న చిన్న స్క్వేర్ షేప్‌లో ఇలా 4 పీసెస్ అనేది వస్తాయి. ఇలా 4 స్లైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్, ఆలు స్టఫింగ్ ఏదైతే ఉందో ఇలా చిన్న చిన్న బాల్స్‌లా ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి పెట్టేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఆ ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలి. అలాగే స్టఫింగ్ బయటికి రాకుండా మిగతా 4 ఎడ్జెస్ కూడా మళ్ళీ ఇలా చేత్తో ఇలా క్లోజ్ చేసుకోవాలండి. ఒకవేళ స్టఫింగ్ బయటకు వచ్చినా కూడా పొటాటో మిక్చర్ అనేది బయటికి రాదు, ఎందుకంటే హార్డ్‌గా ఉంటుంది కాబట్టి. చూడండి, ఇలా ఒక చిన్న ప్యాకెట్ లాగా ఇలా రెడీ అయిపోయింది కదా! చూడడానికి కూడా భలే ఉంది. పిల్లలు భలే ఎంజాయ్ చేశారు తినేటప్పుడు. ఇప్పుడు ఇంకొక మోడల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దామండి. ఒక జాలి గంటె ఉంటుంది కదా! అలా ఒక గంటె తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్క్వేర్ షేప్ చపాతీ అయితే పెట్టేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమైతుందంటే ఆ జాలి గంటలో ఉండే హోల్స్ అనేది దీనికి స్టిక్ అయిపోయి ఒక మంచి డిజైన్ అనేది ఫామ్ అయితుంది. అలాగే స్టఫింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఆ 4 ఎడ్జెస్ కూడా ఇలాగే క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మళ్ళీ ఈ 4 ఎడ్జెస్ కూడా కంప్లీట్‌గా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా పిల్లలకి ఇలా చిన్న చిన్నగా చేసిచ్చామంటే వాళ్ళు ఎన్ని తింటారో లెక్క లేకుండా తింటారండి. చూడండి, ఇలా బబుల్స్ అనేది బయటికి కనబడి ఒక మంచి డిజైన్ అనేది వచ్చేసింది కదా! ఇలా చూడడానికి కూడా చాలా బావుంటుంది. ఇలా మనకి నచ్చిన షేప్‌లో ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి నేను ముందుగానే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవన్నీ కూడా. వేయగానే వీటన్నిటిని కూడా కదిలించకుండా ఒక నిమిషం పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి అచ్చం సమోసా టేస్ట్‌లోనే ఉంటాయండి. ఎందుకంటే ప్రాసెస్ మొత్తం కూడా సమోసా ప్రాసెసే. కాకపోతే ఏంటంటే నేను షేప్ అనేది వేరేగా ప్రిపేర్ చేశాను. అదే
టేస్ట్ అంతే టేస్టీగా ఉంటుందండి మనం బయట తిన్న ఆలు సమోసాలాగే. కాకపోతే ఏంటంటే మనం వాటికి షీట్స్ ప్రిపేర్ చేసుకోకుండా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇలా చిన్న చిన్నగా ప్రిపేర్ చేస్తే భలే టేస్టీగా ఉంటాయి. ఎన్నైనా కూడా తినేయొచ్చండి. ఇప్పుడు అన్నీ కూడా ఇలా కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్‌లోంచి తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఆలు సమోసా మనకి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఒకటి చూద్దామండి మనం ఎంత క్రిస్పీగా వచ్చిందో మనం చేసుకున్న స్నాక్ రెసిపీ అనేది. అచ్చం సమోసాలానే అదే టెక్స్చర్‌లో ఉంది కదా! చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ సమోసా రెసిపీని ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి డెఫినిట్‌గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.